మొన్న నేను ఓపీలో ఉన్నానండి. ఉంటే ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ డూయింగ్ జాబ్స్. వాళ్ళ 7 మంత్ బేబీని ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చారు. అయితే వాళ్ళు మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్‌లో వేయించారు మిగతా వ్యాక్సిన్స్. ఇన్‌ఫ్లుయెన్జా అక్కడ ఉండదు కాబట్టి తీసుకొనొచ్చారు. వాళ్ళు నన్నడిగిన క్వెషన్‌కి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే, గవర్నమెంట్ సెక్టార్‌లో వ్యాక్సిన్స్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్‌లో వ్యాక్సిన్స్ 2 వేయించుకుంటే ఆటిజం వస్తుందా అని అడిగారండి. నేనసలు స్టన్ అయిపోయాను. ఏంటి క్వెషను అని. దానికోసమే మీకు వివరణ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఐ యామ్ డాక్టర్ లోకేశ్వరి, పీడియాట్రిషియన్, శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. అసలు ఇలాంటి అపోహలన్నీ మానేసేయండి. గవర్నమెంట్ సెక్టార్‌లో ఏవేవి అవైలబుల్‌గా ఉన్నాయో వ్యాక్సిన్స్ అవన్నీ వేయించుకొని, అవైలబిలిటీ లేని వ్యాక్సిన్‌లు ప్రైవేట్ సెక్టార్‌లో ఖచ్చితంగా వేయించుకోవచ్చు. దాని వలన ఆటిజం వస్తుందని గానీ, లేకపోతే ఇమ్యునోజెనిసిటీ ఉండదని గానీ, ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని గానీ ఏమీ ఉండదండి. ముఖ్యంగా 2 కూడా అక్కడ వేయించినవి, ఇక్కడ వేయించినవి క్లబ్ అయిపోకుండా అలా చూసుకొని డేట్స్, దాని యొక్క టైమింగ్స్ అవన్నీ పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకోటి కామన్ డౌట్ ఏంటంటే, వ్యాక్సిన్స్ బ్రాండ్స్ వేరే వేరేగా ఉంటాయి. ఒకసారి ఇచ్చిన బ్రాండ్‌నే రెండోసారి కూడా ఇవ్వాలా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. అట్లాది కూడా ఏదైనా అవకాశం ఉంటే మొదట వేసిన బ్రాండ్‌నే మళ్ళీ కూడా వేయించుకోవటానికి ట్రై చేయండి. లేని పక్షంలో వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వటం అనేది మన ముఖ్యమైన బాధ్యత. అందుకని బ్రాండ్ మారినా కూడా సేమ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దానివలన కూడా ఇమ్యునోజెనిసిటీ తగ్గటం గానీ, ఆటిజం రావటం గానీ, ఎఫెక్టివ్‌నెస్ తగ్గటం గానీ ఏమీ ఉండదు.